నమస్తే, వెల్కమ్ టు వారధి. తెలంగాణలో రేవంతే షిండేనా? తెలంగాణ ఆత్మగౌరవం లేనిదెవరికి? ఈసారి బీఆర్ఎస్ టార్గెట్ ఎన్ని సీట్లు? బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. టీవీ9 వారధికి ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్స్ 914023490015 లేదా 914023490016. మీరు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయొచ్చు 8006036036. నమస్తే శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు వారధి. చాలా రోజుల తర్వాత మీతో వారధి చేస్తున్నాను నేను. సో బీఆర్ఎస్ హవా కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో మళ్ళీ పూర్వ వైభవం కోసం ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు జనరల్గా స్కూల్లో స్టూడెంట్స్ కనుక ఉంటే, మీ ఫ్యామిలీలో పిల్లలు ఉన్నప్పుడు మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ కనుక తీసుకోండి. ఒక సంవత్సరం కొద్దిగా తగ్గుతుంది, ఒక సంవత్సరం ఎక్కువ వస్తుంది. ఆ మార్కులను బట్టి ఉంటుంటుంది. సో ఒక 10 ఏళ్ళు మేము పరిపాలన చేసాం. మేము అనుకున్న కాడికి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ దేశంలోనే చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ మేము చేసాం. కొంత స్థిరమైన పాలన అందించినాం, స్థిరమైన అభివృద్ధి, శాంతి భద్రతలు, అదే రకంగా ఈ మేజర్ ఇరిగేషన్ కానీ, లేకపోతే ఐటీ సెక్టార్లో కానీ, సర్వీస్ సెక్టార్లో కానీ, బేసిక్ కమ్యూనిటీస్ లైక్ కరెంటు కానీ, విద్యుత్, నీళ్లు, ఇంటింటికి నీళ్ళు అందించడం కానీ, మిషన్ కాకతీయ కానీ, ఇటువంటి అనేక మానవుని యొక్క జీవితానికి ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉంటాయో వాటిని గుర్తించి మేము చేసినాం. సంక్షేమం కూడా పెళ్ళప్పుడు ఒక ఆడపిల్ల ఉంటే ఇంట్లో బాధపడకూడదు ఒక కుటుంబం అని, లేదా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు అయ్యో మేము ఎట్లా బ్రతకాలి అని ఒక టాబ్లెట్స్, మెడిసిన్ మందము, ఒక పెన్షన్ కానీ, ఒక ఆ రోజు 60 రూపాయలు 200 రూపాయలు ఉన్నదాన్ని మేము ఏకంగా 2000. మరి ప్రజలు ఇవన్నీ కూడా చేశారని భావిస్తే మిమ్మల్ని గెలిపించే వాళ్ళు కదా? డెఫినెట్గా మేము ఎక్కడ ఓడిపోయినామండి. 1 కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్లో అన్ని ఎమ్మెల్యేలు మేమే గెలిచినాం. 1.5 కోటి జనాభా, అవుట్ ఆఫ్ 3 crores 3.5 crores-లో 1.5 కోటి జనాభా హైదరాబాద్లోనే మేము గెలిచినాం ఎమ్మెల్యేలన్నీ. మిగతా రూరల్ ఏరియాలో కూడా 1000, 5000, 10,000 ఓట్లతో, అంటే మొత్తం కలిపి 4 లక్షల ఓట్లు అండి. అంటే మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మనం తీసుకుందాం. ఐ థింక్ మీరు కూడా అక్కడే రెసిడెన్స్ కాబట్టి 5.5 లక్షల మంది ఓటర్స్ ఉంటారు అక్కడ, ఓట్లే. మరి 5.5 లక్షల ఓట్లలో మీకు 4 లక్షల ఓట్లతోనే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయినాం. సో అందుకని ఈ గణాంకాలతో ఓటమి గెలుపు అనే దానికంటే మేమున్న 10 ఏళ్ళు మేము డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో అది ఉంది. మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఓటింగ్ 100 మెంబర్స్లో 50% ఓటింగ్ కూడా కావట్లేదు సిటీలో. మరి వచ్చి వేసిన వాళ్ళల్లోనే ఎవరికి ఎక్కువ ఒక్క ఓటు వచ్చినా వాళ్ళు గెలిచినట్టే కదా. సో అది ఆ ప్రజాస్వామ్యంలో ఉంది, దాన్ని బట్టి పోతాం. బట్ మేము ఏం చేసాము, ఏ రంగంలో అనేది లెక్కలు తీస్తే చేద్దాం. ఇప్పుడు వారికి ఉన్నది కదా 100 రోజుల డెడ్ లైన్ ఏదో పెట్టుకున్నారు వాళ్ళే. సో ఆ డెడ్ లైన్ ఏ రకంగా చేస్తారో చూస్తాం. చూసిన తర్వాత వారికంటూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మేము ఎందుకు అనాల్సి వస్తుందంటే, వారికంటూ స్వాతంత్రం సిద్ధించినప్పటి నేటి వరకు కొంత చరిత్ర ఉంది. వారి పరిపాలన దాదాపుగా ఈ దేశాన్ని 40 ఏళ్ళు ఇక్కడొక రాష్ట్రాన్ని కూడా పరిపాలించినటువంటిది చూసాం. దాంట్లో నుండి మేము మాట్లాడాల్సి వస్తుంది. మాకు చరిత్ర ఈ 10 ఏళ్ళే కదా పరిపాలనలో, వారికి ఉన్నంత చరిత్ర మాకు లేదుగా. డెఫినెట్గా పాస్ట్ హిస్టరీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎన్నో మారాయి, లీడర్లు మారారు, కొత్త నాయకత్వం ఎట్లా మారుతుందండి? అదే కుటుంబము, అదే యొక్క హైరార్కీ, అదే కరప్షన్ ఛార్జెస్తో కాంగ్రెస్ అంతా దేశంలో ఎక్కడ ప్రోగ్రెస్ ఉంది చెప్పండి? ఒకవేళ ఉంటే మన రాష్ట్రంలో అనుకుందాం, దేశమంతా ఏ రాష్ట్రంలో ఉంది? ఒక్కొక్క రాష్ట్రం చేజార్చుకుంటా ఉన్నారు. ఈరోజు ఉన్నది 2-3 రాష్ట్రాలలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి దేశానికి స్వాతంత్రం తెచ్చి 100 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీకి ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. వాళ్ళు మమ్మల్ని అంటున్నారు ఈరోజు. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పరిస్థితులు వేరు కదా. డెఫినెట్గా నేను కాదనట్లేదు. ఫెడరల్ స్టేటు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి పరిస్థితులు వేరు. ఎన్ని రాష్ట్రాలలో పరిస్థితి వేరుంటుంది? ఉన్న 29లో నీకు 2-3 ఉంటే మిగతా 25 రాష్ట్రాలలో నువ్వు లేకనే పోతివి. నువ్వా మమ్మల్ని తిట్టేది? నువ్వా మమ్మల్ని అనేది? ఏదో అదృష్టవశాత, లేకపోతే ప్రజలు నిన్ను కోరుకున్నారా, మార్పు కోరుకున్నారా, ఇంకోటి ఏదైనా కారణాలు అవి ఉండొచ్చు. ప్రజలు కాంగ్రెస్ ని కోరుకున్నారా, బీఆర్ఎస్ ని వద్దనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ను ఎన్నుకున్నారా? నెగటివ్ యాటిట్యూడ్లో మనం ఎవరు వాళ్ళు కావాలనుకొని వేసిండ్రో. మరి మేము కొంత 10 years ఉన్నాం కదా. మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకుని ఉంటారు కదా? డెఫినెట్గా చేసుకుంటాం. ప్రతి ఓటమి నుండి గుణపాఠం నేర్చుకుంటాం కదా. ఎంపీ ఎలక్షన్స్ కి పనికొస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా డెఫినెట్గా ప్రతి ఓటమి కూడా కొన్ని పాఠాలను నేర్పిస్తుంది. వాటిని సరిదిద్దుకొని ముందుకు పోతాం. అందుకే మళ్ళీ మేము గెలుస్తాం అంటున్నాం, పునరుత్తేజంతో గెలుస్తాం. ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు? డెఫినెట్గా ఐ థింక్ 12 to 14 వస్తాయి మాకు. ఓకే,
డెఫినెట్గా. ఎందుకంటే సంఖ్య 17 అంటలేను, 16 అంటలేను గతంలో లాగా కొంత మేరకు. ఎందుకంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ ఇప్పుడు ప్రభుత్వంలో వారు ఉన్నారు కాబట్టి, అందులో కాంగ్రెస్ కాబట్టి, కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుంది కాబట్టి, ఎలక్షన్ మేనేజ్మెంట్లో వాళ్ళు ఏమైనా చేస్తారు కాబట్టి, వారు విలువలకు తావివ్వరు కాబట్టి. ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే గెలుస్తారంటే మరి మొన్నటిదాకా బీఆర్ఎస్ గెలిచేది కదా. మేము ప్రాంతీయ పార్టీ కదా, వారికి ఉన్నటువంటి అవలక్షణాలు గతంలో ఈ దేశం చవి చూసింది కదా. ఈ దేశం కాంగ్రెస్ పార్టీ గురించి స్కామ్లే పాములే మింగింది కాంగ్రెస్ పార్టీని. బోఫార్స్ గవర్నమెంటే పడిపోయింది కదా. ఎమర్జెన్సీని చూసిన ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు కదా. అప్పుడు కొత్తగా జనతా పార్టీ పుట్టుకొచ్చింది కదా. ఈ దేశంలో అనేక రకమైనటువంటి రుగ్మతలు, ఈ దేశంలో అవినీతి విత్తనాలను వెదజల్లిన, ఇలా స్కామ్ల రూపంలో బయటకు వచ్చిన, ఆ పరిపాలనలో ఎమర్జెన్సీని మనం చూసిన, ఇటువంటి అనేక కాలం మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ వ్యవహార తీరు. సో దానికి మనకు బీఆర్ఎస్ పార్టీకి తేడా చాలా ఉంటుంది. మేము ఎంతసేపు కొట్లాడి సాధించుకున్నాం కాబట్టి, తెలంగాణను అనేక దశాబ్దాల పాటు ప్రజలందరూ డెవలప్మెంట్కు దూరమైనారు కాబట్టి, ఆ డెవలప్మెంట్ అనేక బాధ్యతలు మా మీద ఉన్నాయి కాబట్టి ఎంతో ఓపికతో మేము పని మీద దృష్టి పెట్టినాం. అందులో ముఖ్యంగా మా మీద ఎనలేని ఇప్పుడు ఏముందండి, ముఖ్యమంత్రి సీటు మారింది. ఇప్పుడు కేసీఆర్ గారు మొత్తం అన్నీ చేసిన తర్వాత, ఇప్పుడు ఉదాహరణకు చెప్దాం, ఓ సెక్రటరియట్ బిల్డింగ్ కట్టినాం, ఆయన చేయాల్సింది ఏముంటుంది, పోయి సీటు మీద కూర్చోవడమే. ఇవాళ ఒక యాదాద్రి దర్శనానికి పోవాలి, ఆయన పోవాలి, దర్శనం చేసుకోవచ్చు డైరెక్ట్. ఏమైనా కట్టేటప్పుడు పరిశీలన చేయాల్సిన అవసరం ఉందా? అనేక రకం ఇలా ఏది చూసుకున్నా మీరు తెలంగాణను ఒక స్థిరమైనటువంటి డెవలప్మెంట్ మంచి బునాది వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అదృష్టవశాత్తు కూర్చొనియండి. 5 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత వారికి కూర్చొనియండి అని అనట్లేదు కదా. నేనేమంటున్నానంటే ఈ రోజు వారు చాలా రకాల మాటలు వినిపిస్తున్నాయి. ప్రతి మీటింగ్ లో రేవంత్ రెడ్డి దాన్ని తిప్పి కొడుతున్నారు. నేను అదే అంటున్నా, ఈ రోజు అంత అగ్రెషన్, బాధ్యతలో ఉన్నాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. నేను రేవంత్ రెడ్డి గారిని నుంచి వస్తున్న కౌంటర్లను బట్టే కదా అక్కడి నుంచి స్పందన వస్తుంది. ప్రతిపక్షంలో సరే చేసినాం అనుకుందాం, వారు పెద్ద మనసుతో ఒక బాధ్యతలో ఉన్నారు కదా, ప్రజలు ఎన్నుకున్నారు కదా, ఆయనకు పని ఉంది కదా. పనిలో ఉన్న వారికి ఇటువంటి మాటలతో కాలయాపన చేయొద్దు కదా. పగలు రాత్రి కష్టపడుతూ పనిచేస్తున్నాను అయినా కూడా ఎవరి కోసం ఆయన ముఖ్యమంత్రి కావడానికి చేస్తున్నారు. వారే అంటారు నాది ముఖ్యమంత్రి కావాలని. 10 ఏళ్ల అధికారంలో ఉండొచ్చు, అక్కడ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో ఉండొచ్చు, మమ్మల్ని మాత్రం ఎందుకు ఉండనివ్వరని అడుగుతున్నారు. ఉన్నారు కదా, 40 ఏళ్ళు దేశంలో పరిపాలించినారు. ఇదేమో కొత్తగా వారు మళ్ళీ 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ళే ఉంటారా, అంటే 15 ఏళ్ళు ఉండరు. అది ప్రజలు తేలుస్తారు. ఆయన 10 ఏళ్ళు ఉండాలంటే ఆయన అనుకుంటే అవుతుందా? దట్స్ నాట్ కరెక్ట్ కదా. ప్రజలు తేల్చాలి. ఈ 5 ఏళ్ళు నన్ను ఎన్నుకున్నారు, 5 ఏళ్ల తర్వాత ప్రజల ముందుకు పోతా, ప్రజలు దీవిస్తే నేను మళ్ళీ వస్తా, మళ్ళీ ఇంకా మంచి పనులు చేసి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలుచుకొని వస్తా అని చెప్పాలి. అప్పుడు ఈ భయాందోళనలు కూడా ఉండయి. అదే ఆయన అనేది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉంది, బీజేపీ 10 ఏళ్ళు ఉంది, దాన్ని కనీసం 2-3 నెలలు కూడా స్టాట్యుటరీ పీరియడ్ కాదు, శిలాశాసనాలు కాదు. నేను ఏమన్నా 10 years అనేది స్టాట్యుటరీ పీరియడా? మన కాన్స్టిట్యూషన్లో ఉందా? 5 years ఉంటుంది. 5 years లో కూడా అది మీ పార్టీలో సాధ్యం కాదు అనేది ఆయన ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉంది, బీజేపీ 10 ఏళ్ళు ఉంది అన్న ధోరణిలో చెప్పారు. ధోరణి ఏదైనా కావచ్చు, ఒక బాధ్యత ఈ రాజ్యాంగం ప్రకారం మాట్లాడాల్సినటువంటి హోదాలో మీరు ఉన్నారు. ఈ రాజ్యాంగం మీకు ప్రజలు కల్పించినటువంటి 5 ఏళ్ల పీరియడ్, ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లకోసారి ఎన్నికలు వస్తాయి. ఈ 5 ఏళ్ళు మీ కాంగ్రెస్ పార్టీలో 6 నెలలకు రావచ్చు, ఏడాదికి రావచ్చు, లేదా మీ సీనియర్స్ అందరు కొట్లాడుకొని మీ అంతలో మీరు కుప్పగూలిపోవచ్చు. 5 ఏళ్ళకు కూడా రావచ్చు, డెఫినెట్గా 5 ఏళ్ళకు కూడా రావచ్చు. నేను తెలంగాణ పౌరుడిగా ఏం కోరుకుంటున్నంటే 5 ఏళ్ళు స్థిరమైన పాలన, శాంతి భద్రతలో కూడినటువంటి తెలంగాణని కనుక ఉంటే డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. కొంతమేరకు రాష్ట్రం నిలదొక్కుంటుంది. ఈ కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రంలో స్థిరమైన పాలన అందించాలి. కానీ మీ అంతలో మీరు చేజార్చుకుంటే మేమేం చేయగలుగుతాం? మీరు కొట్లాడుకుంటే ఏమైనా చేయగలుగుతాం? లేకపోతే మళ్ళీ ఎన్నికలు అనివార్యం అనుకున్నప్పుడు ప్రజల మీద అది డబ్బు అనవసరంగా అనివార్యం అవుతుంది. సీఎంని ఎన్నుకునేటప్పుడే వీళ్ళు కొట్లాడుకుంటారు, వీళ్ళకు ఎంచుకోవడమే కష్టము, ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ములాటలు ఉంటాయని అనుకున్నారు, బట్ ఎలాంటిది లేకుండా వెరీ స్మూత్ గా వెళ్ళిపోయింది. 100 రోజులు అప్పుడే వాళ్ళ మంత్రులు ఉడుకుతున్నారట. ఈయన అన్నీ మాకు ఏం చెప్పకుండా చేస్తూ ఉన్నారు అనేది వినిపిస్తూ ఉన్నాయి వార్తలు. ఇట్స్ నాట్ మై టాక్. నాది తెలంగాణ పౌరుడిగా రేవంత్ రెడ్డి గారు ఓకే, వారు ఒక ఆశయంతో పనిచేశారు, రాజకీయాల్లో రాణించారు ఒక చిన్న వయస్సులో. అందుకే నేను ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్లో ఒకటి వీడియో కూడా చేశాను. చింగ్క్లిచ్ ఖాన్ అన్నాను అతన్ని. ఎందుకంటే ఒక యువ రక్తము, అతను ఒక మంచి పోరాట పటిమ కలిగినటువంటి నాయకుడు. సరే మాకు మిత్రత్వం కూడా అంటే టీవీ డిబేట్స్లలో కానీ అప్పుడు తెలుగుదేశంలో నేను ఉన్నాను కాబట్టి కొంత మేరకు ఉన్నది కాబట్టి కానివ్వండి, సీఎం అయినారు, మంచి పరిపాలన గావించాలి, ప్రజల మన్నన పొందాలి. వారు కూడా తెలంగాణలో ప్రతి నాయకుడు
ప్రజలకు జనరంజకమైన పాలన అందించాలి, దేశంలో పేరు తెచ్చుకోవాలి, తెలంగాణలో ఎవరు సీఎం అయినా పరిపాలించగలుగుతారనే పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం, పాజిటివ్ సెన్స్లో ఉన్నాం. కానీ వాళ్ళంతలో వాళ్ళు పడిపోతే మనం ఏం చేయగలుగుతాం? రైట్, కాలర్ ఉన్నారు మహేష్ ఫ్రమ్ కాలిఫోర్నియా. మహేష్ గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే శ్రీనివాస్ గారు. ఇప్పుడు 2 క్వశ్చన్స్ అండి. యా మహేష్, కాంగ్రెస్ గవర్నమెంట్ జస్ట్ 3 months అయింది వచ్చి, లెట్ దెమ్ రూల్ ద స్టేట్ ఫర్ 5 years. కాబట్టి ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ 10 years కంటిన్యూస్ గా ఉండటం కూడా మామూలు విషయం కాదు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఆదరించారు. 10 years కంటిన్యూస్ గా గవర్నమెంట్ లో ఉండటం ఈజ్ అ గ్రేట్ అచీవ్మెంట్. కాకపోతే మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అనుకున్నంత స్థాయిలో ప్రజలను మెప్పించలేకపోయారు. ఎందుకంటే మీరు నీళ్ళు ఇవ్వడమే గొప్ప, కరెంట్ ఇవ్వడమే గొప్ప, కానీ చెప్పాలంటే ఇంకా మిగతా విషయాల్లో కానీ లేకపోతే డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ జిల్లాల వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, గ్రామ స్థాయిలో అంత అనుకున్నంత స్థాయిలో మీరు బంగారు తెలంగాణ కాన్సెప్ట్ అంత గొప్పగా ఏమీ జరగలేదు 10 years లో. బంగారు తెలంగాణ కేవలం కేసీఆర్ ఫ్యామిలీకి ఒక్కరికే అవ్వటం, దానివల్ల ఓడిపోయారు. సెకండ్ ఏంటంటే ఇంకోటి, కేసీఆర్ గారు ఈ ప్రజలతో ఉన్న కనెక్షన్ ని పోయారండి, వదులుకున్నారండి. ఎందుకంటే అది ప్రశ్న ఏంటంటే ముఖ్యంగా మీరు ఫామ్ హౌస్ పరిమితం అవ్వటం, తర్వాత అదేనండి ఫామ్ హౌస్ కే పరిమితం అవ్వటం, తర్వాత బేగంపేట హౌస్ కి పరిమితం అవ్వటం వల్ల మీరు అందరూ కోల్పోయారని ప్రజలు అనుకుంటున్నారు. దానికి మీరు సమర్థిస్తారా? ప్రజలతో కనెక్షనే లేదు కదా మీకు. ముఖ్యంగా కేసీఆర్ గారికి ప్రజలతో కనెక్టివిటీ లేనిదే ఈరోజు ఇంతమంది రైతులకి రైతు బంధు టెన్షన్గా నెలనాడు ఏ డేట్ అయితే పడాలనో ఆ డేట్ నాడు అందరికీ ఒకే రోజు పోయినాయా? ప్రజలతో అనుబంధం లేనిదే కళ్యాణ లక్ష్మిలు ఈరోజు ఎవరు పెట్టుకుంటే వారికి బెనిఫిషరీస్కి డైరెక్ట్ పోయినాయా? ఈరోజు పెన్షన్లు డైరెక్ట్ పోయినాయా? ప్రజలతో కనెక్టివిటీ లేనిదే ఇవాళ పుట్లు ఎన్ని పుట్లు పండించిన 2014లో ఎన్ని పుట్ల ఒడ్లు పండినాయి? ఈరోజు తెలంగాణలో మేమున్నంత కాలంలో ఎంత పెరిగింది? కేంద్రం కొనలేనంత పండించినాం కదా. ఈరోజు విద్యుత్ ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది? ఆనాటి పాలకులు, ఆనాటి ముఖ్యమంత్రులు, ఆనాటి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు అసలు కరెంటే ఉండదు, తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లలో ఉంటారన్నారు. ఎన్ని మెగావాట్ల విద్యుత్తుని మేము ఉత్పత్తి చేయగలిగినాం, 24 hours పవర్ ఇవ్వగలిగినాం, ఇండస్ట్రియలైజేషన్కి ఇవ్వగలిగినాం. ఈరోజు జీడిపి ఎంత పెంచినాం? ఇవన్నీ లెక్కలు మాట్లాడదామంటే మాట్లాడదాం. సో ఈరోజు ఎందుకంటే గతంలోని పీరియడ్, వాళ్ళ పరిపాలన పీరియడ్, మా పరిపాలన పీరియడ్, గ్రోత్ సెన్సెస్ చెప్పమంటే చెప్తాను నేను. సో ఆ రకంగా మీరు అనవసరంగా ఒక యాటిట్యూడ్ మీదనో లేక పర్సనల్ ఏదో ఉన్న దాని మీదనో, గతంలో చెన్నారెడ్డి గారు 3 నెలలు పోయి ఫైళ్ళను క్లియర్ చేసేవారు, అండర్ గ్రౌండ్ పోయి, ఆయన ఫామ్ హౌస్లోకి పోయా, ఇంకో దగ్గరికి పోయా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా. గతంలో రాజశేఖర రెడ్డి గారు విదేశీ టూర్కి పోయేది, కొంత రిలాక్స్ అని చెప్పేది. సో ఆ రకంగా ఎవరు ఈరోజు ఏదో అందరూ ఇదైపోయినట్టు పరిపాలన చూడాలి, ప్రజలకు ఏం చేస్తున్నామో చూడాలి, మా టైంలో జీడిపి ఎంత చూడాలి, గ్రోత్ రేట్ ఎంత ఉందో చూడాలి. ఈ రకమైనటువంటి ఏవి మాట్లాడకుండా అనవసరంగా వ్యక్తిగతమైన నిందారోపణలు చేస్తే లాభం ఏంటి చెప్పండి? వరది బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాడూరు శ్రీనివాస్తో మనం మాట్లాడుతున్నాం. శ్రీనివాస్ గారు, ఎందుకు మాటికి తెలంగాణలో షిండే పేరు వినిపిస్తోంది? ఇది బీజేపీ వాళ్ళు ప్రతి రాష్ట్రంలో పోయినప్పుడు వారు మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి, హోమ్ మినిస్టరు, రాష్ట్రాల యొక్క నాయకులు ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు, షిండేలను సృష్టిస్తాం, ఇక్కడ కూడా షిండే ఉన్నాడని వారే అన్నారు ప్రసంగాలలో. మీకు కావాలంటే వీడియోస్ కూడా ఇస్తాను. సో అయితే నేనేమంటున్నానంటే ఆల్రెడీ వాళ్ళు శివసేన ఎవరైతే స్నేహితం చేస్తారో బీజేపీతో వారినే వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. 1 నేషన్ 1 కంట్రీ, ఒకే భావజాలం, ఒకే భాష ఉండాలి అనేది రకంగా వారు ఏం చేస్తూ ఉన్నారంటే కాంగ్రెస్ ఎక్కడున్నా సునాయాసంగా వారు గెలుచుకోగలుగుతూ ఉన్నారు. కానీ ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర వాళ్ళు పప్పులు ఉడకట్లేదు బీజేపీ పార్టీ. అందుకే వీరు ఏంటంటే మమతా బెనర్జీ, కేజ్రీవాల్ గారు, కేసీఆర్ గారు, ఒరిస్సా బిజు పట్నాయక్ గారు, ఈ రకంగా అనేక మంది, నవీన్ పట్నాయక్ గారు, ఈ రకంగా ఎవరిని కూడా వాళ్ళు ప్రాంతీయ పార్టీలను ఏం చేయలేకపోతా ఉన్నారు. సౌత్ ఇండియాలో ఎంట్రీ దొరకట్లేదు. సో అందుకని ఒక పెద్ద కుట్రకి ఏంటంటే మొదటి దశలో కాంగ్రెస్ వచ్చినా పర్వాలేదని వాళ్ళిద్దరు ఒకటైపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రమోట్ చేస్తూ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుండి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో 3 రాష్ట్రాలను బీజేపీ కొట్టుకుపోయింది. సో ఈ ఒక్క తెలంగాణలోనే వచ్చింది. సో ఆ రకంగా కర్ణాటక, తెలంగాణలో ఇంకొక దగ్గర ఉన్నది హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ అది కూడా ఇప్పుడు అంత కింద మీద అయిపోయింది. సో నేనేమంటున్నానంటే ఈ ప్రాంతీయ పార్టీలను ఏ రకంగానన్నా ఫెడరల్ స్ఫూర్తికి విఘాతంగా ఒక నేషన్ని మొత్తం గుండుగుత్తాగా ఒక ప్రెసిడెంట్ రూల్ లాగా చేయాలనే కుట్రకి ఈ బీజేపీ పార్టీ తెరలేపుతా ఉంది. దాంట్లో భాగంగా కాంగ్రెస్తో మిలాఖత్ అయింది. మేము అంటాం మిలాఖత్కి ఎగ్జాంపుల్స్ కూడా అనేకం చూపించినాం. సో ఈ రాష్ట్ర పరిస్థితులకే వస్తే ఇవాళ అదానీ గారిని అగ్రిమెంట్స్ ఎందుకు జరుగుతాయండి? ప్రధాని మోడీ గారి ఇంట్రెస్టే కదా.
ఈవెన్ శ్రీలంక కంట్రీని కానీ అక్కడ ప్రధానమంత్రులను కానీ అక్కడ గవర్నమెంట్ని కానీ మీరు అదానితో ఒప్పందాలు చేసుకోనని వీరు చెప్తే అది బయటకు వచ్చి అక్కడ దేశంలోనే ధర్నాలు జరిగినాయి, మొత్తం ప్రజలు విప్లవించినారు అక్కడ. సో ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. సో అటువంటి మొన్ననే మనకు 6 లక్షల కోట్ల రూపాయల వరకు వేవ్ ఆఫ్ చేసినారు ఎన్పిఏ అకౌంట్స్ని. ఈ రకంగా బీజేపీ యొక్క వారి యొక్క బినామీలతో మీరు చర్చలు జరిపి ఆ పెట్టుబడి మాత్రమే మీరు దావోస్కు పోయి తీసుకురావడం. రెండోది ఈరోజు బడే బాయ్ చోటే బాయ్ అని మాట్లాడడం కానీ, సో ఆ రకమైనటువంటి ఎంత అంటే ఒకటే పార్టీ చెందినటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ లాగా వేదిక మీద కనిపించడం కానీ, లేకపోతే అనేక విషయాలలో ఇవాళ కేంద్రంతో రాజీ పడడం కానీ, ఈ రకంగా అనేక అంశాలలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ. మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలలో లోకల్ బాడీస్లో మొన్న బీజేపీ కాంగ్రెస్ కలిసి చైర్మన్లను ఎన్నుకున్నారు బీఆర్ఎస్ మీద అవిశ్వాసం పెట్టి. సో ఈ రకంగా అనైతిక పొత్తులకు దారితీస్తూ ఉన్నారు. కాబట్టి విత్ ఎగ్జాంపుల్స్ మేము ప్రజల ముందు పెడతా ఉన్నాం. ప్రజల ముందు పెట్టగానే మీరు బెంబేలు ఎత్తిపోతూ ఉన్నారు. ఈరోజు నేను ఏమంటున్నానంటే కొంత ఓపిక కూడా ఉండాలి కదా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారికి. మానవ బాంబులను సృష్టిస్తాం అంటే హత్యా రాజకీయాలు తీసుకొస్తారా? ఈరోజు మేము పేగులు తీసి మెడకేసుకుంటాం. ఇటువంటి భాష చిన్నపిల్లలు భయపడతారు కదా. సో అటువంటి భాష మంచిది కాదు కదా. ఇవాళ ఇంటింటికి టీవీ సోషల్ మీడియా మాధ్యమాలు అయినా అలాంటి భాష కేసీఆర్ ఎప్పుడు మాట్లాడలేదు. అంత తీవ్రమైన పదజాలం మానవ బాంబులు మేము ఉద్యమంలోనే అనలేదు. నేను ఏమంటున్నానంటే ఎందుకు అంత ఆక్రోషం ఎందుకు? మీరు ఆల్రెడీ యు ఆర్ ఇన్ పవర్, సీఎం పోస్ట్లో ఉన్నారు, అత్యున్నతమైనటువంటి పదవి. ఇంకా దానికి మించి మీ రాహుల్ గాంధీ గారు అక్కడ దేశ ప్రధానిగానైతే రానియరు, నేషనల్ ప్రెసిడెంట్గా కూడా ఉండదు. సో మీరు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీకు ఓపిక ఎంత ఎదిగినారు, మీకు ఓపిక అవసరం. మీరు కొంత మేరకు ఆ రకంగా మాట్లాడాలి కదా. సో అనవసరంగా ప్రజల్ని రెచ్చగొట్టేది ఎందుకు? ఎవరు కూలగొడతా అన్నారు అంటే మమ్మల్ని కూలగొడతా అన్నారు అని చెప్పి ప్రజల్ని ఆయన కూలగొట్టే ప్రయత్నం చేసిండు కాబట్టి మేము ఎమ్మెల్యేలు లాక్కున్నామని, ఇదంతా కూడా మా పార్టీ ఎమ్మెల్యేలని ఏదైనా ఒకరిద్దరిని లాక్కునే ప్రయత్నాలు చేయడానికి, దానికో జస్టిఫికేషన్ ఇవ్వడానికి మాత్రమే లేదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆ ప్రయత్నం చేస్తే బెడిసి కొట్టింది అనుకో, అప్పుడు ఏం చెప్పుకోవాలి? అగో వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు కాబట్టి నేను ఇవాళ ఎమ్మెల్యేలతో మాట్లాడినా అని చెప్పడం. నీ ఎమ్మెల్యేల మీద నీకు గౌరవం ఉంటే, నీ ఎమ్మెల్యేల మీద నీకు నమ్మకం ఉంటే, ఇప్పుడు మెజార్టీతో గవర్నమెంట్ ఉంది కదా, నీకు అవసరమే లేదు. ఎమ్మెల్యేలు అంటున్నారు కదా మా అభివృద్ధి కోసం, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమే వెళ్ళి కలిసి మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంది కదా, అప్పుడు బీఆర్ఎస్ భయపడిందని అర్థమా? లేదు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఆయన ఎట్లా అంటున్నాడు? ప్రధానమంత్రి అందరు ప్రధానమంత్రి, నేను రాష్ట్రం కోసం కలిశాను, ఆయన వేరే పార్టీ అయినా సరే అంటున్నాడు. ఈ ముఖ్యమంత్రిని కూడా ఏదైనా పని పడితే కలవాల్సి వస్తుంది. ఎందుకంటే నియోజకవర్గాల్లో ఏమైనా సమస్యలు ఉంటాయి కదా, ఆ రకంగా కలుస్తారు తప్ప దాన్ని ఈయన రాజకీయం చేస్తూ ఉన్నారు అనేది మాకు ఇబ్బంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాజకీయాలు ఎన్నికలప్పుడు కొంత మేరకు చేయాలి కానీ ఇంత అగ్రెషన్ అవసరం లేదంటున్నాను నేను. ఇవాళ అంత పెద్ద నేషనల్ పార్టీలో ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీకి ఒక అధ్యక్షుడిలాగా మీరు మాట్లాడగలుగుతా ఉన్నారంటే ఎందుకో సీఎం రేవంత్ రెడ్డి విషయంలో నేషనల్ పార్టీ అన్నా కూడా ఆయన లోకల్గానే ఓన్ చేసుకున్నారు జనం. ఆయన గెలుపుకి కూడా కారణం అదే. నేషనల్ పార్టీగా లోకల్గా ఓన్ చేసుకోండి. నేషనల్ పార్టీ అన్నప్పుడు నేషనల్ లీడర్గా ఎమర్జ్ అవ్వాలి. సరే ఓకే, రాష్ట్రంలో ఈరోజు అందరినీ కాదని, సీనియర్స్ని కాదని ముఖ్యమంత్రి అవడం మేము అందరం కూడా స్వాగతించామండి. ప్రజా తీర్పుకు అనుగుణంగా వారు ముఖ్యమంత్రి అయినారు. నేను స్వతహాగా ఒక తెలంగాణ పౌరుడిగా 5 ఏళ్ళు స్థిరమైన శాంతి భద్రతలో కూడిన తెలంగాణని పరిపాలించాలి, కొంత సౌమ్యంగా ఉండాలి, కొంత ఇంత అగ్రెషన్ పనికిరాదు, ఇంత ప్రజల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ కొన్ని ఒక 2-3 ఎంపీ సీట్ల గురించి మీరు ఇంత తీవ్ర పదజాలాన్ని వాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా మీరు వ్యవహారం చేయండి అని చెప్తా ఉన్నా. సామెత ఉంది కదా, ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండాలని. మరి ఒదిగి ఉండాల్సినటువంటి పొజిషన్లో మీరున్నారు. ప్రతిపక్ష పార్టీగా మేము బాధ్యత మాదేంటి? ఈరోజు ప్రజలకు జరుగుతున్నటువంటి వ్యతిరేక నిర్ణయాల మీద మేము కొంతమేరకు మాట్లాడినప్పుడు మమ్మల్ని అనవసరంగా ఈ పదజాలంతో నిందించాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇంతకుముందు రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, సబ్జెక్ట్ మీద వ్యక్తులను తిట్టడం ఏంటి? మీరు అన్నది కరెక్ట్. సబ్జెక్ట్ మీద ఉండేది, ఇక్కడ నిధులు రావట్లేదు, ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు, ఇలా ప్రశ్నించేవాళ్ళు. అంతే తప్ప మీ ప్రభుత్వాన్ని పడగొడతాము అట్లా ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు అలాంటి విమర్శనాత్మక ధోరణి లేదు. ఈ మధ్య అలాంటిది వస్తుంది కాబట్టి అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఆయన. ఇటువంటి అన్ని కూడా ఫిరాయింపుల చట్టం తెచ్చింది దేశంలో ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఎందుకు తెచ్చింది? ఫిరాయింపులను ప్రోత్సహించింది తనే, ఆ ఫిరాయింపులతో మునిగిపోయింది అదే. రాజీవ్ గాంధీ గారి టైంలో ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది. మేమైతే చిన్న ప్రాంతీయ పార్టీలమే కదా,
వారైతే ఈ దేశంలో 356 ఆర్టికల్ని ఎన్నిసార్లు ప్రయోగించారు? ప్రాంతీయ పార్టీ అయినా నేషనల్ పార్టీ అయినా ప్రజలకు ఒకటే, ఎవరు కావాలనుకుంటే వాళ్ళు ఎన్నుకుంటారు. బట్ ఫిరాయింపు లేనిది ఏ పార్టీలోనో చెప్పండి. ఆ టైంలో మీరు ఏ వృత్తిలో ఉన్నారో కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ రామ్లాల్ గారు ఈరోజు ఇప్పటికీ కూడా దేశంలో రామ్లాల్ గురించి చర్చించుకుంటాం. సో ఎందుకు గవర్నర్ ఆ రోజు ఎన్టీ రామారావు గారిని దించేస్తే ప్రజలు ఉద్యమించి మళ్ళీ రెస్టోర్ చేసుకున్నారు ఆ రోజు గవర్నమెంట్ని. ఆ తర్వాత బొమ్మాయి కేసు ఇప్పటికీ చర్చింపబడుతుంది. మా లాయర్లందరికీ ఆ కేసుల కింద చదువుకుంటూ ఉంటాం. ఎందుకు చదువుకుంటూ ఉంటాం? బొమ్మాయి కేసులో ఆ రకంగా జరిగింది కాబట్టి. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ను కానీ గవర్నర్ వ్యవస్థను కానీ ఉపయోగించుకుంది. రాజ్యాంగంలోని 356 ఆర్టికల్ పెట్టి అన్ని ప్రభుత్వాలను కూలదోసి వారు అనేక రకమైనటువంటి విచిత్ర అంటే రాజకీయాలలో చూడనటువంటి అనైతిక అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. దాన్ని రెట్టింపుగా ఇవాళ బీజేపీ పార్టీ గవర్నర్ వ్యవస్థలతో ప్రాంతీయ పార్టీలను అన్నిటిని కూడా ఇబ్బంది పెడతా ఉంది. అదే కాంగ్రెస్ దగ్గర టార్గెట్ బీజేపీనా కాంగ్రెసా? ఇప్పుడు మీ ప్రధాన ప్రత్యర్థి బీజేపీనా కాంగ్రెసా? మాకు తెలంగాణ ప్రజల దగ్గరికి మేము వెళ్తాం, జరుగుతున్న విషయాలను తెలియజేస్తాం, ప్రజలు తేల్చుకుంటారు. ప్రజలు బీజేపీ వ్యవహార తీరు తెలంగాణ పట్ల శత్రు వైఖరి ఏ రకంగా ఉంది, తెలంగాణ పట్ల ఎట్లా విద్వేషాన్ని వెదజల్లుతుంది, ఈరోజు లౌకికంగా కూడా దెబ్బతింటా ఉంది, గంగా జమున ఫ్యాబ్రిక్ దెబ్బతింటా ఉంది. బీజేపీ చేస్తున్నటువంటిది అది. కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, దాని చరిత్రనే ఘనమైన చరిత్ర. సో కాబట్టి మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. ఇప్పుడైతే ఎలక్షన్స్ ఇప్పుడు వచ్చినాయి. సో ఇన్ని రోజుల పరిపాలనలో వారి యొక్క వాళ్ళ యొక్క ప్రయాణం తెలుస్తుంది కదా, ప్రభుత్వంలో ఏ రకంగా ముందుకు పోతారు. రైతు బంధు సక్రమంగా పడట్లేదు, ఇవాళ విద్యుత్ సరిగా రావట్లేదు, పవర్ కట్స్ వస్తూ ఉన్నాయి, అనేక అంశాలలో ఇవాళ తాగునీటికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇవాళ అనేక అంశాలలో మళ్ళీ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఏమనంటే మమ్మల్ని బదనాం చేయడం, బీఆర్ఎస్ని బదనాం చేసి కాలం గడపాలి. సో ఈ రకమైనటువంటి ఆటలు ఎప్పటికీ చేయట్లేదా కాంగ్రెస్ పార్టీ? ఎలాంటి అభివృద్ధి చేయట్లేదు, ఎక్కడ చెప్పండి, కొత్త పనులు చేయలేదా? నేనేమంటున్నా అంటే వారికి సమయం ఇద్దాం. 100 రోజులు వారే డెడ్ లైన్ పెట్టుకున్నారు. కానీ అంతకుముందు ఎన్నికల ప్రసంగాలలో ఏమన్నారు? మేము 9 తారీఖు నాడు ఇది చేస్తామని సోనియా గాంధీ ప్రకటన. ప్రియాంక గాంధీ గారు వచ్చి మేము ఈ తారీఖు లోపల మొదటి క్యాబినెట్ తీర్మానమే ఇది చేస్తాం. రాహుల్ గాంధీ గారు వచ్చి ఇది మొదటి ఫైల్ మీద సంతకం ఇది పెడతామని చెప్పినారు. గా అంశాలనే మేము మాట్లాడితే దాని ఇచ్చిన గ్యారంటీలన్నీ 100 రోజుల్లో అమలు చేసి చూపించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ ఇంకా 100 రోజులు కాలేదు కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఈ 100 రోజుల వరకు మీరు సంయమనం పట్టండి. మేము ఏ అంశం మీద మాట్లాడినాం? రైతుల విషయం మాట్లాడినాం. మళ్ళీ ఇప్పుడు రబీ పోతే రాదు కదా. ఈరోజు ఎండాకాలంలో రైతులు చాలా ఇబ్బందుల పాలవుతారు. మరి వారి గురించి మాట్లాడొద్దా? ఇబ్బందులు పడితే విద్యుత్ రాకపోతే ప్రక్షాళన చేయడానికి సమయం ఇవ్వాలి కదా. సమయం ఎన్ని రోజులు? 100 రోజులు అన్నారు కదా. ఓకే, 100 రోజులు చూద్దాం. మేము కూడా ఏం అనట్లేదు, వాళ్ళే భయపడుతున్నారు అనవసరంగా. మా ప్రభుత్వాన్ని ఏదో కూలదేస్తారు. ఆయన ఎమ్మెల్యేల మీద వారికి నమ్మకం లేకపోతే ఎట్లా అండి? వారి ఎమ్మెల్యేల మీద వారికి నమ్మకం ఉండాలి కదా. సో పడదోస్తా అన్నారు కాబట్టి నేను ఈ భాష వాడుతున్నా అన్నట్టుగా తిట్టడం అనేది మంచి పద్ధతి కాదనేది నేను మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, సో రేవంత్ రెడ్డి షిండే అవుతారు అన్న ఇది ఎందుకు వచ్చింది అంటే బీజేపీ పార్టీ ఆ రకంగా ఆయనతో స్నేహం చేయొద్దు అంటున్నాం మేము. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రధానమంత్రి గారిని నమ్మి కౌగలించుకుంటా ఉన్నారు. అది ధృతరాష్ట్ర కౌగలి. ఇక్కడ శివసేన కూడా వారి మిత్రపక్షమే. ఆ రకంగానే కౌగలించుకొని షిండేని పుట్టించినారు. ప్రధానమంత్రి స్థాయి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆహ్వానించడం మన మర్యాద. మరి ఆయన ప్రసంగంలో ఏం ప్రకటించారు? మీరు అడిగిరు, ఓకే, మీరు అడిగిరు, దానికి కూడా ఇంత విమర్శిస్తారని వాళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రిగా సరే మీరు అక్కడ అడిగినారు, దాన్ని తప్పు పట్టట్లేదు. G2G గవర్నమెంట్కి అనుసంధానం ఉండాల్సిందే. మీరు వెళ్ళినారు, నిజంగా కూడా మంచి పద్ధతే. మీరు ప్రధానమంత్రిని ఆహ్వానించినారు, మీరు అడిగిన 10 ఒకటన్నా ప్రకటన చేయాలి కదా. ఓకే, ముఖ్యమంత్రి గారు ఇవి అడిగినారు, నేను తప్పకుండా ఇది చేస్తాను, మిగతా వాటిని కూడా నేను చేస్తాను అని చెప్పి మాట్లాడాలి కదా. ఒక్కటన్నా మాట్లాడిండా? అది చూసే కదా మేము ప్రధానమంత్రి మీద ఆశలు వదులుకున్న తర్వాతనే కదా ఈ బీజేపీ వైఖరి బాగాలేదు తెలంగాణ రాష్ట్రం పట్ల. ఎంతసేపు వాళ్ళు బిడ్డ బతికింది, తల్లి చనిపోయింది, బిడ్డ బతికింది అని అన్నారు పార్లమెంట్ వేదికగా ప్రధానమంత్రి గారు. వారి యొక్క స్థూలంగా తెలంగాణ మీద ఏదో వ్యతిరేక భావజాలం ఉంది. ఎందుకంటే గుజరాత్ కంటే మనం ముందుకు పోతా ఉన్నాం. ఆయనది గుజరాత్ మోడల్ అంటారు. అదే గుజరాత్ మోడల్ని మన ముఖ్యమంత్రి గారు ప్రశంసించబట్టే, వారి రాహుల్ గాంధీ గారేమో విమర్శించబట్టే. మీరు చూడండి కాంట్రడిక్టరీ ఎట్లా ఉన్నది. వారి నాయకుడి మాటలనే తిలోదకాలు ఇచ్చి రివర్స్గా మాట్లాడితే ఎక్కడో ఈ నెక్సెస్ మరి రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా పార్టీని కాదని బీజేపీతో సంబంధ బాంధవ్యాలు నెరవేరుస్తున్నారా?
ఒకటైతే కాంగ్రెస్ హైకమాండ్ మీరు గమనించట్లేదు చూడండి ఎంపీ సీట్లలో నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పిన విమర్శలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన విమర్శలన్నీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ గమనించట్లేదని మీరు అనుకుంటున్నారా? ఏం చేస్తుంది గమనించినా కానీ ఒక ఒక రాష్ట్రంలో వచ్చింది. ఇప్పుడు ఏమైనా గొడవలు పడితే ఆయన ఇప్పుడే చేతుల్లో పట్టేస్తే ఇబ్బంది. వారి పరిశానలు వారికి ఉన్నది సెంట్రల్లో. సో అదే రకంగా ఇంకొకటి ఇక్కడ మీరు గమనించండి, రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత మా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలే ఎంపీ అయిన తర్వాత అక్కడ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు, రేవంత్ రెడ్డి గారు చట్టపట్టాలు వేసుకొని తిరగడం జరిగింది. అక్కడ సంబంధాలు పెంచుకొని ఏం చేసినారంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఉప ఎన్నికలలో అన్నా నేను డమ్మిని పెడతా మీరు గెలవండి. హుజురాబాద్ ఉదాహరణకి 3000 ఓట్లు కాంగ్రెస్కి వస్తాయండి నేషనల్ పార్టీకి, అక్కడ బీజేపీని గెలిపించినారు. దాని క్విట్ ప్రోకోనే నాగార్జున సాగర్లో వారు ఒక ప్రయత్నం చేసినారు, కానీ గెలవలేకపోయినారు. కానీ అక్కడ బీజేపీ డమ్మీ క్యాండిడేట్ని పెట్టడం, అక్కడ ఆయనకు 3000 ఓట్లే రావడం, బీజేపీకి కాంగ్రెస్కి ఎక్కువ రావడం. ఆ రకంగా దుబ్బాకలో మీరు చూసినారు. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నాను, తప్పకుండా రేపు క్యాండిడేట్స్ని ఇప్పుడు ఈరోజు మా పార్టీకి వెళ్ళి తీసుకున్న వ్యక్తికే రేపు ఎంపీ టికెట్స్ ఇస్తున్నారు అంటే వారికి క్యాండిడేట్సే లేరు అన్నట్టుగా. ఇంత పెద్ద నేషనల్ పార్టీకి ఇంత పెద్ద గవర్నమెంట్ ఉన్న దాని తర్వాత మా పార్టీకి వెళ్ళిపోయిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళకి మీరు మంత్రి పదవులు ఇవ్వలేదా ఇంతకాలం? నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ రోజు కరెంట్ అఫైర్స్, పాలిటిక్స్లో కరెంట్ అఫైర్స్, ఆ రోజు గేమ్, ఆ రోజు సిచ్యువేషన్ అది. ఈ రోజు నేను ఏమంటున్నా, ఈ వాస్తవమా కాదా? నీ మమ్మల్ని అన్నారు కదా, మమ్మల్ని విమర్శించారు కదా, మరి మీరు చేస్తున్నది ఏంటి? మీరు ప్రకటించినటువంటి ఎంపీలలో బీజేపీ కానీ వీళ్ళు కానీ మా పార్టీకి చెందినటువంటి వారిని తీసుకొని ఇస్తే తప్ప మీకు పుట్టగతులు, మీకు క్యాండిడేట్సే లేరు. ఇంత పెద్ద నేషనల్ పార్టీస్ అంటున్నారు, కేంద్రంలో వారు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వీరు అధికారంలో ఉన్నారు. మేము తయారు చేసిన ప్రోడక్టే మీకు ఇవాళ క్యాండిడేట్స్ గా పనికొస్తా ఉన్నారు. కాల్ చేస్తున్నారు లండన్ నుంచి. శ్రీనివాస్ గారు అడగండి మీ ప్రశ్న. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. సార్ మీరు టెన్షన్ పడకండి, నేను ఒక 5 minutes మంచి మాటలు చెప్తాను. మాటలు ఏముందండి, మీ ప్రశ్న అడగండి చాలు. మంచి మాటలు అంత టైం మనకి లేదు, ప్రశ్నలు మీరు సూటిగా అడగండి. హలో, మీరు మంచి చేశారు, 10 years మంచి రూల్ చేశారు. నౌ పీపుల్ ఏం చేశారంటే జస్ట్ మోడిఫికేషన్ అని చూశారు. పీపుల్ విల్ రెక్టిఫై. దిస్ ఇస్ ద టైమ్ సార్. మీరు బీఆర్ఎస్ గా పార్టీ చేశారు, ట్రై టు గో టు ఢిల్లీ. మీరు ఢిల్లీలో కాన్ఫరెన్స్ పెట్టండి, మీరు హైదరాబాద్ లో పెట్టండి. ఎందుకంటే నౌ ఇట్ ఈస్ ఏ నేషనల్ పార్టీ. బికాస్ నేషనల్ లో చాలా రిక్వైర్మెంట్ ఉంది, మంచి టాలెంట్ పీపుల్, ఎస్పెషల్లీ కేసీఆర్ లాంటి, మీలాంటి ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ వినోద్ సార్ కరీంనగర్ ఎంపీ. నిజంగా చెప్తున్నాను, అతనుకున్న నాలెడ్జ్ జస్ట్ ఎనీబడీ కెన్ ఛాలెంజ్ ఇస్ టాలెంట్. మీరు నమ్మరు, అంత మంచి టాలెంట్ పీపుల్ టీఆర్ఎస్. మీరు నేషనల్ లెవెల్ ఇవ్వండి సార్, అదొకటి షార్ట్ గా చెప్తున్నాను. ఇంకోటి రేవంత్ రెడ్డి వాళ్ళంతా వాళ్ళే కూల్ చేసుకుంటారు సార్, మీరేం టెన్షన్ పడతారు. వాళ్ళు ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ వాళ్ళు ఇప్పుడు మీరు చూడండి వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు, మీరు టెన్షన్ పడకండి. ఇది ఫ్యాక్ట్. నేను ఈరోజు కౌంట్ దిస్ డేట్ TV9 నేను చెప్తున్నాను. ఎలక్షన్ అయిపోయినాక మీరు చూడండి వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు, మీరు టెన్షన్ పడకండి సార్. యూ డిడ్ వెరీ వెల్. మీకు తెలియదు, ఇండియాకి మీలాంటి లీడర్స్ కావాలి. నేను చెప్తున్నా ఈ రోజుకి వినోద్ కుమార్ ఎవరన్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. వారు కోరుకుంటా ఉన్నారు దేశవ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వం ఢిల్లీ వరకు వెళ్ళాలనుకుంటున్నారు. సరే, వారు కూలిపోరా వాటి మీద మాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళంతలో వాళ్ళు కూలిపోతే రాజకీయ పార్టీగా ఆ రోజు నిర్ణయాలు ఆ రోజు తీసుకుంటాం. డెఫినెట్లీ ఇది రాజకీయాల్లో ఛాలెంజింగ్ కదా. 5 ఏళ్ళు ప్రభుత్వం అయితే ఉండాలి, అది మా కోరిక. 5 ఏళ్ళు ఉన్న తర్వాత వాళ్ళంతలో వాళ్ళు కూలిపోతే కనుక మళ్ళీ ఎన్నికలు వస్తే ప్రజల మీద అనేక రకమైనటువంటి డబ్బులు వృధా. ఆ టైంలో మనం రాజకీయ పార్టీగా 39 మంది ఎమ్మెల్యేలుగా మా రోల్ మాది ఉంటుంది. డెఫినెట్గా ఆ రోజు పరిణామం చూద్దాం. కానీ ఫ్యూచర్ ఒకరు దిగిపోవాలని మేము ఎక్కాలని అయితే మేము కోరుకోవట్లేదు. ప్రజల మన్నన మళ్ళీ పొందుతాం, తిరిగి మళ్ళీ మేము అధికారంలోకి వచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఇంతకుముందు కేటీఆర్ చేసిన ట్వీట్ మనం చూసాము, చాలా ఆవేశంగా, చాలా ఆక్రోషంగా సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. నేను చూడలేదు, ఏంటి కాంటెంట్? సేమ్ మోదీని కలిసారు కదా, దానికి సంబంధించి తెలంగాణ ఆత్మగౌరవం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. మీకు గుజరాత్ మోడల్ గా కనిపిస్తోంది, తెలంగాణ మోడల్ కనిపించట్లేదా? ఇంత అవమానమా? చాలా పెద్ద. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం, ఈ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వేదికగా తాకట్టు పెట్టొద్దు అనేది మన నినాదం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ పట్ల వాచ్ డాగ్ లాగా వ్యవహారం చేస్తుంది. మేము ఓడిపోయినాం కదా అని ఇంట్లో కూర్చోం.
తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి, అనేక ప్రాణత్యాగాలతో సిద్ధించింది కాబట్టి నిరంతరం పర్యవేక్షిస్తాం. ఎక్కడైతే ఈ ప్రభుత్వం కనుక కొంత సైడ్ ట్రాక్ పడితే కనుక మేము ప్రతిపక్ష పార్టీగా వారిని ప్రజల్ని చైతన్యం చేస్తాం, వారికి కూడా సలహాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దాంట్లో భాగంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ట్వీట్ పెట్టినారు, దాంట్లో తప్పేం లేదు కదా. రైట్, కాలర్ ఉన్నారు. రమేష్ ఫిలడెల్ఫియా నుంచి కాల్ చేస్తున్నారు. రమేష్ గారు అడిగండి మీ ప్రశ్న. హలో సార్, నమస్తే. జై తెలంగాణ. రమేష్ గారు, జై తెలంగాణ. సార్, మీరు రీసెంట్గా ఈరోజు తెలిసింది బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటున్నాడు కేసీఆర్. సో ఆ అవసరం ఏమొచ్చింది సార్? ఇప్పుడు మన పార్టీ సరే ఓడిపోయిన, ఇప్పుడు సింపతి ఉంది కాబట్టి ఎంపీ ఎలక్షన్లో మంచిగా గెలిచే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ మాది సిర్పూర్ కాగజ్ నగర్ అండి, అక్కడ ఆయన మా సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించిండు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే. సో అట్లాంటప్పుడు మీరు బీఆర్ఎస్ పెట్టుకున్నాడు అనేది అసలు జీర్ణించుకోలేకపోతున్నా సార్ నేను, రేవన్ అనుకోండి. సో కేసీఆర్ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోలేదు. సో బీఎస్పీతో పొత్తుతో మీకు ఏం ఒరుగుతుందో నాకు అయితే అర్థమవుతలేదు. సో దానికి మీ ఆన్సర్ ఏందో చెప్తారా? ఒకటి రమేష్ గారు, పాలిటిక్స్ అనేది డైనమిక్స్ అండి. ఆ రోజు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. మీరు చూసినారు, సిపిఎం వామపక్షాలు ఆ రోజు మమ్మల్ని మెచ్చుకున్నారు, ఈరోజు మమ్మల్ని కొంతమేరకు ఇచ్చేస్తూ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయినారు. ఈ దేశంలో కూడా అనేక మంది కూడా అనేక రకమైన రాజకీయ పార్టీలు ఇండియా కూటమని, ఎన్డీఏ కూటమని జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మాయావతి గారు అక్కడ ఎన్డీఏకు లేదు, ఇండియాకు లేదు. ఇక్కడ మనం టీఆర్ఎస్ పార్టీ కూడా ఇండియాకు లేము, ఎన్డీఏ కూటమిలో లేము. సో ఈ రకంగా కొంత మేరకు ఇటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళం లౌకికవాదులు ఒక కూటమిగా ఏర్పడితే తప్పేముంది చెప్పండి. అది రాజకీయ దేశ హితం దృష్ట్యా తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి. స్వయంగా పార్టీ ప్రయోజనాల కొంతమందికి నచ్చింది నచ్చలేదు అనేది ఉండదు. రెండోది ఏంటంటే బీఎస్పీ పార్టీ కూడా, నేను కూడా ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినవాడిగా నేను ఆహ్వానిస్తున్నా. ఎందుకు అంటే కొంతమేరకు వాయిస్, ఇప్పుడు బీఎస్పీ పార్టీ ఏం వాయిస్ తీసుకుంటుంది? బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళ పరిరక్షణ, వారి హక్కులు లేదా వారి ప్రయోజనాల గురించి మాట్లాడుతుంది. ఒక గొంతు పార్లమెంటుకు ఆ పార్టీ నుండి పోతే తప్పేముంది? దాంట్లో తప్పేం లేదు కదా. తెలంగాణలో దళితుల యొక్క గొంతు కొంతమేరకు పార్లమెంట్లో వినబడితే మంచిదే కదా. అందులో చదువుకున్న ఆయన కదా, ఐపీఎస్ కానీ ఐఏఎస్లు కానీ చదివినటువంటి వారు రాజకీయాల్లో రాణించినప్పుడు కొంతమేరకు ఈ కలయిక వల్ల బీఎస్పీ పార్టీ నుండి వారు గెలిచి పార్లమెంటుకు వెళ్తే కొంతమేరకు మనకు దళితులకు కానీ బీసీలకు కానీ కొంతమేరకు లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉంది కదా. మనము ఆ రోజుల్లో అంబేద్కరే ఓడిపోయినటువంటి సిచ్యువేషన్స్ చూసినాం. ఈరోజు ఒక కలయికలో అనేక రకమైనటువంటి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని విధానాలు ఏదైతే తీసుకుంటుందో అప్పుడే కొంత నిరసనల గలం యువత వినిపిస్తూ ఉన్నది. ఉద్యోగాలలో కానీ అన్నీ మేము చేసినటువంటిది ఇవ్వడమే తప్ప కొత్తగా రిక్రూట్మెంట్ అంటూ ఏమి లేదు. కొంతమేరకు అనేక ఇబ్బందులతో ప్రజాభవన్ ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా నివారించాలంటే ఈరోజు రెండు రాజకీయ పార్టీలు శక్తులుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. పాలిటిక్స్లో ఇది సహజ పరిణామం, దీన్ని పెద్ద వింతగా చూడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఈ దేశంలో ఎన్నో పార్టీలు ఎన్నో పొత్తులు కుదురుతూ ఉన్నాయి, దీని మీద ఎందుకు అంత రిఫ్లెక్షన్? సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు కోసం పాకులాడింది అని కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. బట్ దీనికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఎటువంటి కౌంటర్స్ రాలేదు. నేనేమంటున్నానంటే అది అది జరిగిందా జరగలేదా ఎవరికి తెలియదు, ఊహాగానాలే, మీడియాలో చూసిన కథనాలు. సో మీడియాకు అప్పుడప్పుడు లీన్ పీరియడ్ వస్తుంది. ఏది ఎన్నికల ముందు కొంత యాక్టివ్గా ఉంటారు, కొద్దిగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ లీన్ పీరియడ్లో ఇటువంటి గాసిప్స్కి ఊహాగానాలకి ఎంపీ ఎలక్షన్స్ ఇప్పుడు మా గాసిప్స్ వచ్చినప్పుడు సో నేనేమంటున్నానంటే మీడియా ఇప్పుడు జ్యోతిష్యులు నానా రకాలు ఉంటారు. మీడియా కూడా ఒక రకంగా జ్యోతిష్యం కూడా చెప్తా ఉంటుంది. లేదా జరగనటువంటి ఏదో ఎక్కడో ఏమో జరిగిపోతుందనే ఉపద్రవం పెట్టి అనేక రకం కూడా ఇప్పుడు ఈ సర్వేలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి ఉంటాయి, నిజాలు ఉంటాయి. అదే రకంగా కొంతమేరకు గాసిప్స్ మీద కూడా చర్చలు జరుగుతాయి. అంతే తప్ప బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ పాకులాడలేదు అని మాత్రం నాకైతే తెలియదు. మా పార్టీ కార్యవర్గంలో ఎక్కడ చర్చ జరగలేదు. నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నాను, అటువంటి విషయాలు మాకేం తెలియదు. మీకు తెలిస్తే ఏమైనా ప్రూఫ్స్ ఉంటే టీవీలో వేయండి దాన్ని. రైట్ అండి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కోసం బీఆర్ఎస్ ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేస్తోంది, ప్రజలను ఎలా కలబోతుంది, కేసీఆర్ ఎన్ని బహిరంగ సభలు పెట్టబోతున్నారు, ఇంతకు ముందుకి ఇప్పటికీ స్ట్రాటజీ మార్చాలనుకుంటున్నారా? ఇప్పుడు తప్పకుండా ఏది ఉన్నా కానీ ప్రజాకోణం, తెలంగాణకి ఏం అవసరమో మాకు తెలిసినంతగా నేను అనుకుంటాను, వేరే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే తెలంగాణ ఎందుకు అవసరమో కూడా ఆ రోజు ప్రజలకు విడమర్చి చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించినటువంటి పార్టీ
మాకు ప్రజల యొక్క బాధలేంటి, ప్రజల యొక్క కష్టాలేంటి మాకు తెలుసు కాబట్టి ప్రజల దగ్గరికి ఇప్పుడు విద్యుత్ అంశాన్ని మేము తీసుకున్నాం. అదే రకంగా ఈరోజు రైతులు పడుతున్న కష్టాలని ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎల్ఆర్ఎస్ స్కీమ్ విషయంలో మేము ఈరోజు ధర్నాలు చేసినాం జిహెచ్ఎంసీల ముందు. సో అదే రకంగా ప్రజా సమస్యలు అన్నిటి మీద కూడా స్పాంటేనియస్గా ఇమీడియట్గా స్పందన. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారు, రేపు మాకేమన్నా పొరపాటు జరిగితే ప్రభుత్వం ద్వారా ఇమీడియట్గా మా రెస్క్యూకి బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వారు కోరుకుంది కూడా అదే, గట్టి ప్రతిపక్షం 39 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంగా ఉన్నాం. సో నిరంతరం మేము శ్రమిస్తూ ముందుకు పోవాల్సిందే కానీ కొంతమేరకు వాళ్ళు అన్నారు కదా మాకు 100 రోజులు టైం కావాలనగానే మేము 100 రోజులు బిస్తరు కప్పుకొని ఇంట్లో పడుకోం కదా. సో ఈరోజు ప్రజల మధ్యలోనే ఉంటాం. ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం. వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డా, వాళ్ళు మమ్మల్ని ఎన్ని తిట్టినా, ఈరోజు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎన్ని తిట్టినా మేము ప్రజలలో ఉండి ప్రజా సమస్యలు ఏం ఎదుర్కొంటున్నారో అవి ప్రభుత్వం దృష్టికి వివిధ రూపాలలో తీసుకొస్తాం. మా ప్రొటెస్ట్ మేబీ మెనీ వేస్, అది ఏ రకంగా ఉంటుంది అనేది ప్రజాస్వామ్యంలో ఆ రకంగా మేము చేస్తాం. అది కొంత మీకు రుచించవచ్చు, కొంత రుచించకపోవచ్చు. సో క్యాండిడేట్స్ సెలక్షన్ ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిపించలేని అతన్ని ఎంపీగా ప్రజలు గెలిపిస్తారని మీరు ఎలా నమ్ముతున్నారు? గెలిపిస్తారండి. ఉద్యమ కాలంలో మీరు చూడండి వారు ఏ రకంగా పనిచేసినారు. మరి ఎందుకు ఉద్యమంలో ఒక రోజు ఎమ్మెల్యేలుగా అప్పుడు రాజీనామాలు చేయమంటే రాజీనామాలు చేసి మళ్ళీ గెలిచి ఇవాళ ఆ రోజు ఉద్యమంలో మేమందరం నిరాహార దీక్ష చేస్తుంటే కూడా వారు కట్టెతోని కర్రస్వామి చేసినటువంటి విన్యాసాలు అవన్నీ ఉద్యమంలో మీరు చూసినట్టయితే విజువల్స్ అమోఘంగా పోరాడినటువంటి వారు. మంత్రిగా అనుభవం ఉంది, అందులో దళిత కుటుంబం నుంచి వచ్చి ఉన్నతమైన స్థానానికి ఒక్క దగ్గర ఉండొచ్చు. ఇప్పుడు మిగతా నియోజకవర్గాల్లో ఉంటుంది కదా, మళ్ళీ అక్కడ ఎక్కడ చేజార్చుకున్నామో అక్కడ మళ్ళీ ప్రజల మన్నన బొందమని ఏమున్నది? ఎంతమంది మళ్ళీ ఓడిపోలేదు, మళ్ళీ గెలవలేదు. తెలుగుదేశం పార్టీ పోలేదా రాలేదా, బీజేపీ పోలేదా రాలేదా? 2 పార్టీలు ఉన్న ఎంపీ సీట్లు ఉన్న బీజేపీ ఇలా దేశాన్ని వెళ్తుంది. వాళ్ళకి 400 సీట్లు కావాలని కలలుగా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మోడీకి ఏమన్నా ఎంపీలు నీకు తీసుకో, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చేయకు, నేను కావాల్సి ఉంటే 4 ఎంపీలు మీరు గెలిచేటట్టు చేస్తాం, మేము వీక్ క్యాండిడేట్స్ని పెడతాం అని బీజేపీ మీరు చూడండి. అటువంటి లోపాయకారి ఒప్పదనం మేము బట్టబయలు చేస్తాం. జరుగుతూ ఉన్నాయి ఆ కుట్రలు. ఏమన్నా కానీ మోడీ గారికి ఏం కావాలి? 400 ఎంపీ సీట్లు కావాలి. 400 కావాలంటే కొంత రేవంత్ రెడ్డి గారు కూడా సహకరించి ఓ 4-5 సీట్లు వాళ్ళని గెలిచేటట్టు చేయాలి, అంటే వీక్ క్యాండిడేట్స్ని పెట్టాలి. సో ఈ రకమైన కుట్రలు కూడా మేము ఛేదించి తప్పకుండా వాళ్ళు అనుకున్న ఆటలు సాగవు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, గెలుస్తుంది తప్పకుండా. రేపు రాబోయే కాలంలో ఎంపీలు వాయిస్ ఆఫ్ తెలంగాణ ఇన్ పార్లమెంటులో అనేక సమస్యలు మన తెలంగాణ శశబిషలు లేకుండా, కాంప్రమైజ్ లేకుండా పోరాడేది ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మాత్రమే. ఎందుకంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్ స్టేట్స్, ఏది ఏపీలో కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్రలో కానీ బీజేపీకి, కాంగ్రెస్కు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అక్కడ గెలవాలి 4 సీట్లు అంటే అక్కడ ఏదో నోరు జారుతారు. తెలంగాణ మీద విషం కక్కితే అక్కడ 4 సీట్లు వస్తాయి అనుకుంటే వారు ఆ పని కూడా చేస్తారు. కాబట్టి ఆ 2 పార్టీలకు వివిధ రాష్ట్రాలలో వారికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మాకెక్కడ లేదు, తెలంగాణనే ముఖ్యం. తెలంగాణ మోడలే దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వాలనేది మా కోరిక. కాబట్టి తెలంగాణను ఆదర్శంగా నిలపాలంటే రేపు పార్లమెంటులో అన్కాంప్రమైజ్డ్ బ్యాటిల్ చేయాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఎంపీలు మాత్రమే అక్కడ గెలవాలి, ఉండాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఎంపీ ఎలక్షన్స్ కు వెళ్ళినప్పటి సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కు వెళ్తున్న సిచ్యువేషన్ వేరు. అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో కూడా బీఆర్ఎస్ వాయిస్ వినిపించడానికి సో ఇద్దరికి కూడా బీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఆలోచించుండొచ్చు. బట్ ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో లేదు. సో ఎందుకు మేము ఎంపీకి వేయాలి అని ఆలోచించే జనం కూడా ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇక్కడ హైదరాబాద్ సెంటర్లో సెక్రటరియట్లో మేము అధికారం లేకపోవచ్చు. ప్రజలు మీరు ఊర్లోకి రండి, అయ్యో మా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మంచిగా నీళ్ళు వచ్చినుండే, కరెంట్ వచ్చినుండే, వ్యవసాయం బాగుండే అని చెప్పి రైతులందరూ ఇప్పుడు గగ్గోలు పెడతా ఉన్నారు. కింద టైంకి మాకు పెన్షన్ వచ్చింది, టైంకు మాకు రైతు బంధు వచ్చింది, ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. 24 గంటల కరెంట్ ఉండేది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు పవర్ ఇంటరప్షన్ డొమెస్టిక్లోనే మనకు గంట పోతూ ఉంది అప్పుడప్పుడు. సో ఈ రకంగా ప్రజలందరూ కూడా మళ్ళీ మనకు ఆ గవర్నమెంట్ ఉంటేనే బాగుంటుంది, కానీ ఇప్పుడు సరే అయిపోయింది, కనీసం ఎంపీలనన్నా గెలిపిస్తే అక్కడ కేంద్రం నుండి రావాల్సిన పోరాటం చేయడానికి వీరైతేనే కరెక్ట్గా పోరాడతారు అనేది ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. సో ప్రజల దగ్గర మేమున్నాం. ప్రభుత్వంలో ఉంటే, రాష్ట్రంలో ఉంటే ఉండొచ్చు కాక వాళ్ళు. వారధి తాడూరి శ్రీనివాస్ బీఆర్ఎస్ నేతతో మనం మాట్లాడుతున్నాం. శ్రీనివాస్ గారు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు? క్యాడర్కా డెఫినెట్గా ప్రతి నాయకుడు కూడా ధైర్యాన్ని నూరిపోస్తారు. తర్వాత మనం గతంలో చేసినటువంటి అనేక అంశాలలో
మనం ఏ రకంగా ప్రజల దగ్గరికి పోవాలనో మాకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. సమీక్షలు అయిపోయినాయి, ప్రతి పార్లమెంటు నియోజకవర్గం సమీక్షలు అయిపోయినాయి. మా అనేక రకమైనటువంటి ఈరోజు కాన్స్టిట్యున్సీల వారిగా సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. అందులో మాకు కేటీఆర్ గారు కాన్స్టిట్యున్సీలలో సమీక్షలు కూడా కంప్లీట్ చేసినారు. ఓవరాల్ పాలిటిక్స్ కేసీఆర్ గారు అక్కడ బీఎస్పీతో పొత్తు ఏ రకంగా ముందుకు పోవాలి ఆ చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదే రకంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ ఎన్ని సీట్లు ఆశిస్తుంది, పెట్టుకోకపోతే ఎన్ని సీట్లు ఆశిస్తుంది, ఐ మీన్ గెలుస్తుందన్న అంచనా పొత్తు పెట్టుకోకపోవడం కాదు, రేపు ఉన్నటువంటి అనేక సమస్యల మీద కలిసి పోరాటం చేయాలనే ఒక ఉద్దేశం, ఒక మంచి సదుద్దేశంతో పోతాను. సీట్ల గోలనే అయితే మేము ఇంత అడావిడి పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సీట్ల గురించి ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ, మీరు ఇంకోటి అన్నారు కార్యకర్తలకు ధైర్యం గురించి ఆరాటపడని రాజకీయ పార్టీ ఉంటుందా? డెఫినెట్గా మేము ఆ కోణం కంటే కూడా ప్రజలకు పనిచేస్తే ఆటోమేటిక్గా సీట్లు వస్తాయి అనేది మా కోణం. రెండోది మీరు అన్నారు ధైర్యాన్ని, కార్యకర్తలు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సుశిక్షితులైనటువంటి వారి నాయకత్వంలో మేము రాటుదేలిన సైనికులం. మేము సుసైడ్ స్క్వాడ్ వారు అంటా ఉన్నారు మానవ బాంబులని, కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సుసైడ్ స్క్వాడ్స్. ఒక రకంగా మా కార్యకర్తలకు ఈ 10 ఏళ్ల ప్రభుత్వంలో కొంత మేరకు మా కార్యకర్తల్ని మేము ఆ సమయం వెచ్చించకుండా ఏది ప్రభుత్వమే ఈ తెలంగాణ గురించే, రాష్ట్రం గురించే, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే అని చాలా బిజీగా గడపడం మూలాన కొంత మేరకు మా క్యాడర్ కూడా ఇదైంది. రాబోయే కాలంలో క్యాడర్కు పెద్దపీట వేసి రేపు మేము ఈ ఉద్యమాలు చేసినటువంటి పార్టీ అండి. దీంట్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చాలా మంచి రాటుదేలిన సైనికులు, మంచి భావజాలంతో మేము లెక్కలు ఇవ్వాలా. నేను ఛాలెంజ్ చేస్తాను ప్రతి రాజకీయ నాయకుడు ఇవ్వాలా. ఏ చదువు చదివినా, నేను గతంలో నేను చదువుకునేటప్పుడు ఎలక్ట్రిసిటీ సబ్జెక్ట్ వచ్చినా, ఇంకోటి వచ్చినా, కెమిస్ట్రీ వచ్చినా నేను క్లాస్ కొద్దిగా డుమ్మా కొట్టేటోడిని. అటువంటిది ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మెగావాట్స్ ఏంది, టన్స్ అంటే ఏంది, ఈరోజు క్యూసెక్లు అంటే ఏంది, ఇవాళ వాటర్ టీఎంసీ అంటే ఏంది, ఒక టీఎంసీకి ఎన్ని ఎకరాలు పడుతుంది, సో ఈ రకంగా రిజర్వాయర్ ఎంత కెపాసిటీ, ఇవన్నీ కూడా మాట్లాడగలుగుతున్నాం. సో వారి నాయకత్వంలో మేమందరం కూడా సుశిక్షితులమైన ప్రజల యొక్క సంబంధాలన్నీ కూడా ఇవాళ మానవ సంబంధాలతో మా క్యాడర్కి మంచి బంధం పెనవేసుకొని ఉన్నాం. సో తప్పకుండా రాబోయే కాలంలో డెఫినెట్గా రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు ఎంపీ సీట్లలో గెలిపిస్తారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం మైనస్ అయింది అనుకుంటున్నారా? మళ్ళీ పేరులో ఏముంటుంది చెప్పండి, పేరులో పెద్దగా ఏముండదు. తెలంగాణ అంటేనే సెంటిమెంట్ తో ముడిపడిన అంశం కొంత మేరకు ఖచ్చితంగా. అందుకే ఇప్పుడు టీఆర్ఎస్ అనేది నోట్లలో ఉద్యమ కాలంలో పదే అనడం మూలం నాకు కూడా టీఆర్ఎస్ అనే వస్తుంది చూడండి. సో అనేక టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అలియాస్, మీరు రిజిస్ట్రేషన్లు కానీ పెళ్లిలో కానీ మనం జాతకాలు బాగలేకపోతే పేర్లు మార్చుకుంటారు. అంత మాత్రాన మనిషి మారిపోతాడు. మారినందుకే జాతకం మారిందా ఇప్పుడు? నేనేమంటున్నా అంటే కొంత మేరకు ఉంటుంది కదా, పేర్లలో కూడా ఉంటుంది. వెనక్కి వచ్చే ఛాన్స్ ఉందా? అది మా నాయకుడు తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది. పేరులో పెద్దగా ఏముండదు. బట్ టీఆర్ఎస్ అనేది ప్రజలకి బాగా ఇష్టమైనటువంటి లెటర్స్గా అది ప్రాచుర్యం పొందింది. అందరికీ ఊత పదంలాగా టీఆర్ఎస్ అని రావడం, అందులో తెలంగాణ అనే పదము ఉండడం, ఇవన్నీ కూడా కొంత మేరకు మాకు ప్లస్సే అది. కానీ దేశవ్యాప్త రాజకీయాలలో తెలంగాణ నాయకులు ఎందుకు రాణించకూడదు? పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినారు. ఆ రోజు ఏపీ నుండి దేశ రాజకీయాలలో ఎన్టీ రామారావు గారు చక్రం దింపినారు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో దేశానికి ఒక దిక్సూచిలాగా ఎందుకు పనిచేయకూడదు? ఒక నాయకుడు ఎందుకు ఎదిగి రావద్దు దేశ రాజకీయాలలో? అటువంటి అంటే బ్యారియర్స్ అక్కడ ఉన్నటువంటి కదా, ప్రయత్నం చేస్తాం కదా. ఇంట్లో గెలిచినాం అనుకున్నాం, దశాబ్ద కాలం పాటు పరిపాలన చేసినాం. ఇక్కడి ప్రజలకు అది కూడా ఒక కారణమే ఉండొచ్చు. కేసీఆర్ గారు ఎక్కడికి పోవద్దు, మా తెలంగాణలోనే ఉండాలని కోరుకొని కూడా ఈ నిర్ణయం జరగవచ్చేమో. డెఫినెట్గా అది కూడా జరుగుంటుంది. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారే మళ్ళీ రావాలి, సారే మళ్ళీ కావాలి అనేది డిమాండ్ వస్తూ ఉంది ప్రజలలో. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే, సో ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థిగా మీరు బీజేపీని చూస్తున్నారా, కాంగ్రెస్ను చూస్తున్నారా ఎంపీ ఎలక్షన్స్ వరకు? ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రెండు కలిసికట్టుగా కొన్ని కుట్రలకు తెరలేపుతుంది కాబట్టి ఆ రెండిటిని కలిపి సముద్రంలో పడేయాలనేది మా యొక్క కోరిక. ఓకే, అంటే గ్రౌండ్ లెవెల్లో మీరు మీ ప్రచారం ఎలా ఉండబోతోంది? ప్రచారం ఇప్పుడు నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ఇప్పుడు హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్లో ఎక్కడ వారు లేరు, వారి ఉనికే లేదు. అన్ని ఎమ్మెల్యేలు మేమే గెలిచినాం. సో ఊర్లలో హైదరాబాద్లో ఉనికి లేదు కాబట్టి కొంతమంది హైదరాబాద్ సంబంధించిన కీలక నేతలను కాంగ్రెస్ ఆల్రెడీ టచ్ లోకి తీసుకుంది. నాకు తెలిసి ప్రత్యేక వ్యూహ రచన చేస్తుంది. నాకు తెలిసి ముఖ్యమంత్రి గారిని అనేక సమస్యల మీద వెళ్ళుంటారు. ఇప్పుడు బీసీ శాఖ మాత్యులు ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు. మేము విద్యార్థి రాజకీయాలలో వారు ఎన్ఎస్సీఏ, నేను తెలుగు విద్యార్థి తెలుగుదేశంలో ఒకే టైంలో పనిచేస్తాం. ఒక సమస్య వచ్చింది మాకు, భూమి సమస్య, ఒక కులానికి ఇచ్చినటువంటి దాని మీద వెళ్ళి కలవాల్సిన పరిస్థితి, కలిసినాను, మాట్లాడినాను, వచ్చినాను. సో దాన్ని మనం ఇది చూడొద్దు కదా. డెఫినెట్గా ప్రభుత్వం అయినప్పుడు మన అందరిది.
అందరి వాడుగా ఉండాలనేది మా కోరిక. సో ప్రభుత్వాన్ని కలుస్తారు, దాంట్లో తప్పేం లేదు కదా. సో దాన్ని మనం తీసుకొని పార్టీకి ఇది చేయొద్దు. ఓకే, ఇంతకుముందు మీరు అన్నారు 100 రోజుల సమయం ఇద్దాము కాంగ్రెస్ పార్టీకి అని. సో ఆ లోపు మేమైతే కామ్గా ఉండము, మా విమర్శలు మావి కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. సో 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆ 6 గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తే అప్పుడు ఏం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ? సో అమలు చేస్తే సంతోషం అంటాం. ఇంకా మిగతా సమస్యలు ఏవైతే వస్తున్నాయో వాటి మీద మాట్లాడతాం. సో డెఫినెట్గా సమస్యల మీద మాట్లాడాలనేది కదా మా పాత్ర. నేను చెప్పాను, ప్రతిపక్షంగా నోరు అంటే కుట్టేసుకోవాలా? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇది కరోనా వచ్చింది మూతికి అది కట్టుకోవాలన్నట్టు మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా మీరు ఏం మాట్లాడొద్దు, అసలు ఈ రోజు ఏమన్నా ప్రభుత్వం మాట్లాడద్దనట్లేదు, ఏం మాట్లాడతారు నిర్ణయాల మీద తప్పకుండా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికే మంచిది, గట్టి ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వానికే మంచిది, ప్రజలకు ఇంకా మంచిది, డెమోక్రసీకి ఇంకా మంచిది. కాబట్టి మేము ఆ గట్టి ప్రతిపక్షంగా నిరూపించుకోవాలి కదా. మేము కూడా ఒక పప్పులాగా ఉండొద్దు కదా. సో ప్రతిపక్షంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రభుత్వంని తప్పకుండా మేము ఇక వారి చెవులల్లో వినిపించేటట్టు మోగాలంటే మా ప్రొటెస్ట్లు ఆ రకంగా ఉండాలి. తప్పకుండా ఈల్డ్ అవుతున్నారు కాబట్టి వారు టెన్షన్ పడుతూ ఉన్నారు. ఒక రకమైన టెన్షన్ ఉంది ప్రభుత్వంలో. ఎందుకు టెన్షన్ పడుతున్నారో అది ఎవరికి అర్థం అవ్వట్లేదు. మేము ఎక్కడ కూడా మా సమీక్షలు మేము చేసుకుంటా ఉన్నాం, మా పార్టీ ఎట్లా మేము గెలవాలనే ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాం, మా పార్టీని ఎట్లా పటిష్టం చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాం. వారు పొద్దున లేస్తే భయాందోళనలు, మా ప్రభుత్వాన్ని కూల్స్తావట. అరే ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీ దగ్గర ఉంటుంది, అన్ని రకాలైనటువంటి హంగు ఆర్భాటాలు మీ దగ్గర ఉంటాయి. కూలుస్తామన్నమాట బీఆర్ఎస్ నేతలు ఎవరు ఎప్పుడు అనలేదా? మేము అనలేదండి, ఎక్కడ అనలేదు. కానీ కాంగ్రెస్ గతంలో వాళ్ళు కొట్లాడుకొని పడిపోయినాయి. అటువంటి టైంలో కూడా మనం జాగరూకత ఉండాలి, యాక్టివ్ మోడ్లో ఉండాలి, మనం సైలెంట్ మోడ్లోకి వెళ్ళకూడదు. సో యాక్టివ్ మోడ్లో ఉన్నాము, తప్పేముంది దాంట్లో? దానికి వాళ్ళు భయపడుతున్నారేమో. సో నేనేమంటున్నాను, అంత పెద్ద నేషనల్ పార్టీ ప్రభుత్వంలో ఉండి భయపడడం ఏంది? అసలు ప్రభుత్వానికి వచ్చేదాకా ప్రభుత్వంలోకి ఎట్లా రావాలని ప్రయత్నిస్తారు, వచ్చిన తర్వాత కూడా మీరు నిద్ర లేకుండా ఉండడం ఏంటి? అసలు నాకు ఏం అర్థం అవుతలేదు. రైట్, ఇప్పుడు కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలకి పూర్తిగా దూరమైనట్టేనా? ఏముండదండి. ఎప్పుడైనా సగటు మన అందరికీ కూడా పౌరుడిగా కూడా దేశ రాజకీయాల పట్ల అవగాహన ఉండాలి, దేశ రాజకీయాల పట్ల మనం స్పందించాలి. ఈ భారతదేశం ఏ రకంగా ఉందా అనేది దాని మీద ప్రతి పౌరుడికే ఉన్నప్పుడు అంత పెద్ద నాయకుడు, అంత పెద్ద అనుభవం ఉన్న నాయకుడు దేశ రాజకీయాల పట్ల ఎందుకుంటాం? తప్పకుండా దేశ రాజకీయాలలో భాగమే ఇవాళ బీఎస్పీతో పొత్తుకోవడం అనేది. బీఎస్పీ ఆషామాషి పార్టీ కాదు కదా. మాయావతి గారు ఇప్పుడు కేసీఆర్ గారు కలిస్తే కొంతమేరకు ఆ రెండు పార్టీలకు కూడా భయం పుట్టుకుంటుంది. సో ఈ కలయిక ఓన్లీ తెలంగాణ రాష్ట్రం 2 సీట్ల ప్రయోజనం కాదు, దేశవ్యాప్తంగా ఒక రకమైన ఆలోచన చేయడానికి, కలిసి పనిచేయడానికే ఈ యొక్క సంఘటితమైన పరిణామం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఇవాళ రాజకీయాల గురించి, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.